అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. ఇవాల్టి ఈ వీడియోలో వి విల్ డిస్కస్ అబౌట్ స్నోఫ్లేక్ అండ్ ఈ వీడియోలో మనకి 4 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. పార్ట్ నెంబర్ 1 వుడ్ బి యాక్చువల్లీ డేటా వేర్ హౌసింగ్ అంటే ఏంటి అండ్ ఆ డేటా వేర్ హౌసింగ్ ట్రెడిషనల్గా అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యింది. సెకండ్ వన్ ఈజ్ బేసిక్లీ స్నోఫ్లేక్ అంటే ఏంటి అండ్ మన ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేస్తుంది. నెంబర్ 3 ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ స్నోఫ్లేక్, ఏ విధంగా దాంట్లో మీకు స్టోరేజ్ అండ్ కంప్యూట్ ఉంటుంది, దట్ ఆర్కిటెక్చర్. అండ్ లాస్ట్లో బేసిక్లీ మీరు స్నోఫ్లేక్ నేర్చుకోవడం స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, వేర్ టు స్టార్ట్ ఫ్రమ్ అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇట్ విల్ బీ ఏ కంప్లీట్ వీడియో రిక్వైర్డ్ ఫర్ యూ టు గెట్ స్టార్టెడ్ విత్ స్నోఫ్లేక్. అండ్ ఈ వీడియోని మనం బేసిక్లీ ప్రస్తుతానికి స్నోఫ్లేక్లో ఉన్న ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటూ స్టార్ట్ చేద్దాం. అండ్ దానికోసం లెట్స్ హెడ్ ఓవర్ టు లింక్డ్ఇన్. ప్రస్తుతానికి ఓవరాల్గా స్నోఫ్లేక్ అనే కీవర్డ్తో మనకి 567 ఓపెనింగ్స్ ఉన్నాయి, విచ్ ఇంక్లూడ్స్ ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్డ్, ఎవ్రీథింగ్. అండ్ ఓన్లీ ఫ్రెషర్స్కి అంటే ఓన్లీ ఎంట్రీ లెవెల్కి మనకి అప్రాక్సిమేట్లీ 60 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే, సో మీకు ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి అండ్ వీటిల్లో మీకు శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ దాట్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ కాల్డ్ స్నోఫ్లేక్. మీకు ఈ అన్నిటికీ టైమ్ స్టాంప్స్ కింద చాప్టర్స్లో ఉంటాయి. జస్ట్ క్లిక్ ద టైమ్ స్టాంప్ వాట్ ఎవర్ యూ వాంట్ టు గో టు. ఓకే, ఫస్ట్లీ లెట్స్ స్టార్ట్ విత్ అండర్స్టాండింగ్ డేటా వేర్ హౌసింగ్. మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుకున్నదే, at this point in time every company generates data, lot of data, and every company stores a lot of data, and every company uses a lot of data to make business decisions, right? సో బిజినెస్ ఇంటెలిజెన్స్, BI, పవర్ BI అవుతుంది కదా. సో ఆ BI కోసం డేటా ఈజ్ రియలీ ఇంపార్టెంట్ అండ్ అందుకోసమే డేటా సైన్స్ ఈజ్ అ గ్రోయింగ్ డొమైన్. నౌ ఈ డేటా మొత్తం మీకు డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ వేస్లో జనరేట్ అవుతుంది, రైట్? ఒకే కంపెనీలో దేర్ కెన్ బి డిఫరెంట్ సర్వీసెస్ అండ్ ఈచ్ ఆఫ్ దాట్ సర్వీసెస్ క్యాన్ బీ ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. లొకేషన్ వైజ్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని జనరేట్ చేయొచ్చు అండ్ దాని యొక్క సైజ్ కానివ్వండి, స్ట్రక్చర్ కానివ్వండి, ఫార్మాట్ కానివ్వండి, ఇట్ కెన్ ఆల్ బీ డిఫరెంట్. నౌ మీరు ప్రాసెస్ చేయాలి అంటే దీన్ని at one కన్సల్టేషన్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే బేసికలీ ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటా విల్ యాక్చువల్లీ గో టు దేర్ రెస్పెక్టివ్ డేటా స్టోర్స్ అండ్ ఆ డేటా స్టోర్స్ నుంచి ఆల్ ఆఫ్ దాట్ వుడ్ బి స్టోర్ ఇన్ టు అ డేటా వేర్ హౌస్. ఈ డేటా వేర్ హౌస్ కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు, ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ లాంగ్ టైమ్. అండ్ డేటా వేర్ హౌసెస్లో ట్రెడిషనల్ ఓల్డ్ డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటారు అండ్ దాని నుంచి ఈ BI డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ట్రెడిషనల్గా ఈ డేటా వేర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా కంపెనీసే మేనేజ్ చేసుకునేవి. అంటే దాని హార్డ్వేరు, సాఫ్ట్వేరు, ఎంతవరకు దాన్ని స్కేల్ చేయాలి, లెట్స్ నిన్న ట్రాఫిక్ ఈజ్ లెస్, ఇవాళ ఎక్కువ ఉంది, రేపు ఇంకా ఎక్కువ ఉంటుంది, తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. అయినప్పటికీ పీక్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేసుకునేందుకు మీ హార్డ్వేర్ రిసోర్సెస్ షుడ్ బి రెడీ. వాటిని కొనుక్కోవాలి, వాటిని కాన్ఫిగర్ చేసుకోవాలి. సో యూజువల్లీ ఈ మేనేజ్మెంట్ కొంచెం ఇష్యూ అయ్యేది, రైట్? అంటే మీరు చూసుకుంటే ఒక 10 ఏళ్ళు బ్యాక్ ఇవాళ ఉన్న స్కేల్లోనే ఇంటర్నెట్ ఉండేదా అంటే డెఫినెట్లీ నాట్ కదా. కాబట్టి అప్పుడు ఈ సొంత మేనేజ్మెంట్ సరిపోయేది అండ్ ఆ సొంత పీక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఆ రిసోర్సెస్ అంతా కూడా ఇట్ యూస్ టు బి ఓకే. అండ్ అగైన్ ఇట్స్ ఈవెన్ డిఫికల్ట్ వెన్ యూ కమ్ టు యాక్చువల్ క్వెరింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే వై ఆర్ యూ స్టోరింగ్ ఇట్ ఇన్ ద వేర్ హౌస్? ఫర్ టేకింగ్ బిజినెస్ ఇంటెలిజెంట్ డెసిషన్స్. నౌ ఇది తీసుకోవాలి అంటే ఈ డేటాని మీరు క్వెరీ చేయాలి, రైట్? ఆ క్వెరీ ప్రాసెస్ ఇస్ ఆల్సో నాట్ ఈజీ బికాస్ ఇట్ హ్యాస్ టు బీ వయా మల్టిపుల్ పార్టీషన్స్ అండ్ మల్టిపుల్ డేటా స్టోర్స్ నుంచి వచ్చిన డేటా. కాబట్టి ఇట్ యూస్ టు బీ డిఫికల్ట్. అదంతా కూడా చూసుకోవడం అనేది ఇట్స్ నాట్ దాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. అరౌండ్ ద సేమ్ టైం మనకి ఈ CSPs, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్, AWS, GCP ఇవన్నీ కూడా వచ్చాయి. ఇదివరకు చూసుకుంటే మీరు ఒక అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తుంది అంటే దాన్ని మొత్తం కూడా వాళ్ళు వాళ్ళ సొంత సర్వర్స్ మీద ఆన్ దేర్ ప్రిమైసెస్ రన్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ క్లౌడ్. వెన్ సర్వీసెస్ స్టార్టెడ్ మూవింగ్ టు క్లౌడ్, బేసిక్గా దేర్ వాజ్ అ నీడ్ వేర్ ద డేటా వేర్ హౌసింగ్ ఆల్సో మూవ్స్ టు క్లౌడ్, రైట్? That's when we got Snowflake. Now Snowflake is actually, in simple terms చెప్పాలి అంటే, data warehousing as a service. సో మీకు మీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్లో డేటా వేర్ హౌసింగ్ అనేది ఒక సర్వీస్గా ప్రొవైడ్ చేసేందుకు స్నోఫ్లేక్ని వాడచ్చు, రైట్? సో యూ హ్యావ్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. నా గూగుల్ మ్యాప్స్ ఏంటి? గూగుల్ మ్యాప్స్ ఈజ్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఫర్ ఎండ్ యూజర్స్. అదేవిధంగా నౌ స్నోఫ్లేక్ ఈజ్ డేటా వేర్ హౌసింగ్ యాజ్ అ సర్వీస్ ఫర్ దోస్ కంపెనీస్ దాట్ నీడ్ డేటా వేర్ హౌసింగ్.
అండ్ దీంట్లో ఏంటంటే కంప్లీట్ మేనేజ్మెంట్, మీ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆ క్వెరీ ఆప్టిమైజేషన్ కానీ, స్టోరింగ్ ఆల్ ఆఫ్ దెమ్ కానీ, దాని రెప్లికేషన్ ఆర్ కలెక్టింగ్ దెమ్ అక్రాస్ జియోస్ కానీ, మెయింటైనింగ్ ద concurrency also, because multiple users can run multiple queries on the same data at the same time. సో అదంతా కూడా స్నోఫ్లేక్ తీసుకుంటుంది. నౌ ఇటువంటి డేటా వేర్ హౌసింగ్ యాజ్ అ సర్వీస్ కేవలం స్నోఫ్లేక్ మాత్రమేనా అంటే కాదు, మల్టిపుల్ ఉన్నాయి. బట్ స్నోఫ్లేక్కి డెఫినెట్లీ మంచి పాపులారిటీ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ దిస్, మీకు అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ఓపెనింగ్స్ ఉంటాయి బాగానే. ఒకవేళ మీకు స్నోఫ్లేక్ అలాంగ్ విత్ ద కంప్లీట్ డేటా సైన్స్ నేర్చుకుందాం అనుకుంటే, యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ అనమాట. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ బ్యాచ్ 26th October స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. దీనిలోని కోర్స్ హైలైట్స్ ఇవన్నమాట. మీకు 115కి పైగా లైవ్ సెషన్స్, 230కి పైగా అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, 60కి పైగా ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ అండ్ 500కి పైగా హైరింగ్ ఆర్గనైజేషన్స్ అనమాట. వీళ్ళందరూ కూడా ఈ బూట్ క్యాంప్ తర్వాత సక్సెస్ఫుల్గా కెరియర్ ట్రాన్సిషన్స్ పొందిన వాళ్ళు. కొంతమంది అప్గ్రేడ్ అయ్యారు, కొంతమంది లాంచ్ చేసుకున్నారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ రీడ్ దేర్ స్టోరీస్. ఇందాక చూపించినట్లుగా మీకు కోర్ మాడ్యూల్స్ అండ్ బోనస్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కోర్ మాడ్యూల్స్ అండ్ ఇవన్నీ కూడా బోనస్ మాడ్యూల్స్. అలాంగ్ విత్ దాట్ యుల్ హ్యావ్ కెరియర్ యాక్సిలరేషన్ స్కిల్స్ అండ్ టూల్స్ దట్ దే టీచ్ యూ. అండ్ ఆబ్వియస్లీ ఆడిన్ స్కూల్ కోర్సెస్లో యుల్ హ్యావ్ ప్రాజెక్ట్స్. ఇవి ప్రాజెక్టులు అనమాట. అండ్ ఇవన్నీ వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టులు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ పైన ఫామ్ ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, కమింగ్ టు ద ఆర్కిటెక్చర్, మీకు వైడ్గా ఈ విధంగా 3 మెయిన్ థింగ్స్ ఉంటాయండి. ఒకటేమో డేటాబేస్ స్టోరేజ్, ఒకటేమో క్వెరీ ప్రాసెసింగ్కి లేయరు, ఇంకొకటేమో క్లౌడ్ సర్వీసెస్. ఫస్ట్లీ ద హార్ట్ ఆఫ్ స్నోఫ్లేక్ ఈజ్ డేటా. సో దాట్స్ దిస్ లేయర్. సో ఇక్కడ మీకు మీ డేటా ఏదైతే స్టోర్ అయి ఉందో అది కంప్లీట్గా ఈ లేయర్లో ఉంటుంది. నౌ బేసిక్లీ ద మెయిన్ పాయింట్ ఈజ్ యూ కెన్ హ్యావ్ 2 థింగ్స్ అండి. ఐదర్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఉండొచ్చు ఆర్ స్టోరేజ్ అండ్ కంప్యూటింగ్ సేమ్ ఇన్స్టెన్స్లో ఉండొచ్చు. బట్ దీంట్లో ఏంటంటే ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ బోత్. సో మీకు అట్ ది హార్ట్ యూ హ్యావ్ డేటాబేసెస్, డేటా. ఇక్కడ క్వెరీ ప్రాసెస్ చేస్తున్నప్పుడు యుల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ VWH, వర్చువల్ వేర్ హౌసెస్ అనమాట. సో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ వర్చువల్ వేర్ హౌసెస్ అండ్ ప్రతిదానికి ఎంత ర్యామ్ ఉండాలి, బేసిక్లీ కంప్యూట్ ఎంత ఉండాలి, ఎంత రిసోర్సెస్ అలోకేట్ అవ్వాలి అనేది మీరు డిఫైన్ చేయొచ్చు. సో లెట్స్ సే దిస్ టీమ్ 1 ఈజ్ యూసింగ్, రైట్, అండ్ దీన్నేమో టీమ్ 2 యూస్ చేస్తుంది. టీమ్ 1 అండ్ టీమ్ 2 రిక్వైర్మెంట్స్ మైట్ బి డిఫరెంట్. సో బేసిక్లీ ఈవెన్ ఇఫ్ దిస్ ఈస్ డౌన్ ఆర్ ఇఫ్ దిస్ ఈస్ హ్యావింగ్ హై ట్రాఫిక్ ఆర్ బేసిక్లీ ట్రాఫిక్ అని కాదులేండి, ఇఫ్ దిస్ ఈస్ హ్యావింగ్ హై కంప్యూట్ రిక్వైర్మెంట్, దానివల్ల బేసిక్లీ ఇదే స్కేల్ అవుతుంది తప్ప దీని మీద ఇంపాక్ట్ ఉండదు. అండ్ దీస్ ఆర్ డైరెక్ట్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ యువర్ CSPs, రైట్, AWS, GCP ఇవన్నీ. గాట్ ఇట్. అండ్ ఈ పైన ఈ క్లౌడ్ సర్వీసెస్ ఏంటంటే బేసిక్లీ క్లయింట్ దీంతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే నాట్ ఎవ్రీవన్ షుడ్ బీ ఏబుల్ టు యాక్సెస్ ఎవ్రీథింగ్ కదా. సో యూ నీడ్ ఆథెంటికేషన్ ఆర్ ఇఫ్ యూ వాంట్ కనెక్టివిటీ, JDBC అండ్ ఆల్ ఆఫ్ దాట్. దానికోసం మీకు యూ నీడ్ సర్వీసెస్ ఆన్ టాప్ ఆఫ్ దిస్. సో అవి దే ఆర్ పార్ట్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ అనమాట. ఓకే, యూజువలీ స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్లో క్వశ్చన్స్ దీని మీదే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన 5 minutes అర్థమైపోయి ఉంటే మీరు వాటిలో మెజారిటీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు ఆల్రెడీ. ఓకే, సో నా కమింగ్ టు ద ఫైనల్ పార్ట్, వేర్ టు స్టార్ట్. అగైన్ ఫస్ట్లీ మీకు DBMS తప్పకుండా రావాలి అండ్ మీకు డేటా వేర్ హౌసింగ్ మీద కొంత ఐడియా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెండ్ టైమ్ ఆన్ లెర్నింగ్ దిస్. ఓకే, DBMS ఇంక్లూడ్స్ యువర్ SQL ఆల్సో. ఓకే, లెర్న్ దాట్. ఆ తర్వాత నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నోఫ్లేక్ వెబ్సైట్ ఓపెన్ చేయండి అండ్ క్రియేట్ అ ఫ్రీ అకౌంట్. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే గో టు ద బాటమ్, ఇక్కడ బిల్డ్ సెక్షన్లో యుల్ హ్యావ్ క్విక్ స్టార్ట్స్. ఓకే, వీటిల్లో మీకు ఆల్రెడీ మల్టిపుల్ రెపాజిటరీస్ ఉంటాయి. చూస్ ఎనీథింగ్. లెట్స్ సే ఐ వాంట్ టు చూస్ బిల్డ్ Gen AI ఇన్ పెయింటింగ్. I mean, this is a little complex thing. Let's say build a custom API in Python Flask. Okay, click on start and you have all the steps required for it. And frankly speaking, మీరు ఫస్ట్ టైం అకౌంట్ ఫ్రీగా క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ డాష్ బోర్డ్ ఈజ్ రియలీ ఈజీ టు నావిగేట్. కాబట్టి మీకు అక్కడే సగం అయిపోద్ది. ఆ తర్వాత స్టార్ట్ డూయింగ్ దిస్. ఓకే, డెఫినెట్లీ ఇవాళ స్నోఫ్లేక్ మీతో ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.